మనందరికీ కామన్‌గా రిపీట్ అయ్యే పాయింట్ ఏంటి? ఎవరైనా సరే ఫ్రెండ్ వచ్చి మనల్ని అప్పు అడుగుతాడు. అప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా మనం ఇవ్వకూడదు. మనకు వేరే అవసరం ఉంది అనంటే, మనం ఆ డబ్బుల్ని నేను ఇవ్వను అని స్ట్రెయిట్‌గా చెప్తే అక్కడ మనం చెడ్డవాళ్ళం అవుతాం. వాడు మన గురించి చెడ్డగా చెప్తాడు. మనకెప్పుడైనా అవసరం వచ్చేటప్పుడు వాడు కూడా మన పట్ల అలానే బిహేవ్ చేస్తాడు. బట్ అలాంటి ఒక నెగెటివ్ ఇంపాక్ట్స్ అనేవి మన మీద పడకుండా మనం నో చెప్పడం అనేది ఒక ఆర్ట్. ఇది క్లెవర్ పర్సన్స్‌కి మాత్రమే తెలిసిన సీక్రెట్ అనమాట. అయితే ఆ సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్ వచ్చి మీ దగ్గర డబ్బులు అడిగితే, ఆఫ్‌కోర్స్ మీ దగ్గర డబ్బులున్నాయన్న సంగతి మీకు తెలుసు. కానీ వాడికి తెలీదు గదా! అయితే మీరు చెప్పండి, నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు. కానీ నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి దగ్గర డబ్బులుంటాయి. వాడు చాలా వరకు చాలా మందికి అప్పిస్తాడు. అయితే వాడు నీకు అప్పిమ్మని చెప్పి నేను వాడికి చెప్తాను. నువ్వు వీలైతే వాడి దగ్గరికి వెళ్లి నువ్వు అప్పు అడుగు. నేను నా వంతుగా డబ్బులు ఇవ్వకపోయినా కనీసం మాట సాయం చేసి నీకు డబ్బులొచ్చేలా చేస్తాను అని చెప్తాడనమాట. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? సో ఇక్కడ చూసినట్టయితే మీరు నో అని చెప్పలేదు. అలా అని యెస్ అని చెప్పలేదు. జస్ట్ మీరు ఒక ఆల్టర్‌నేటివ్ వేలో ఆ సిట్యుయేషన్ నుంచి క్లెవర్‌గా ఎస్కేప్ అయ్యారు. రైట్?